నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆరోగ్యవంతమైన విద్యార్థులే దేశానికి బలం. ఎమ్మెల్యే నల్లమిల్లి. వడిసలేరులో ఘనంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే చదువుపై పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టగలరని, ఆరోగ్యవంతమైన యువతే దేశానికి బలమని అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రంగంపేట మండలం వడిసలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ పిక్కి నాగేంద్ర, ఇతరి ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించే కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ, పిల్లలలో నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారి ఎదుగుదలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనిని నివారించేందుకే ప్రభుత్వం ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని సూచించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణే ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయమని, పాఠశాల స్థాయి నుంచే పిల్లల ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, వైద్యులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిగ్నేచర్స్ కలెక్ట్ చేయడం జరిగింది సార్. టొబాకో ఉత్పత్తులు వాడడం బ్యాగ్ ఒక బ్యాగ్ తీరా అబ్బా సార్ అలా ఉంటుంది సార్, ప్లీజ్ సార్. సార్ అలా ఉంటుంది సార్ ఒకసారి.